గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి టాపిక్ మీద మీ ముందుకు వస్తున్నాం. స్వతంత్ర వృత్తులు చేసే వాళ్ళని అంటే స్వతంత్రంగా ఏదైనా కావచ్చు. ఒక వెల్డింగ్ షాపే కావచ్చు, లేకపోతే కార్పెంటర్ వర్కే కావచ్చు, ఇంకా లేకపోతే ఈ రెగ్యులర్గా మన ఇల్లు కట్టే మేస్త్రులు కావచ్చు, ఈ ఎలక్ట్రికల్ వర్క్ ఇలా వైరింగ్ కావచ్చు, ఈ వాటర్ ప్లంబింగ్ వర్క్ కావచ్చు, ఎవరైనా సరే స్వతంత్ర వృత్తుల వారి గురించి వీడియో. అంటే వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఎట్లా వస్తుందంటే రెగ్యులర్గా పన్ను వచ్చినప్పుడు ఇన్కమ్ వస్తుంది. కాకపోతే సమస్య ఏందయ్యా అంటే వీళ్ళల్లో ఎప్పుడు కూడా వీళ్ళు ఒకరికొకరికి అనుసంధానం అనమాట. ఇప్పుడు వెల్డింగ్ పని కావాలన్నా, కార్పెంటర్ పని కావాలన్నా, ఏది కావాలన్నా అక్కడ ఆ ఇల్లు కట్టే బేల్దారి మేస్త్రితో లింక్ అయి ఉంటుంది. లేకపోతే ఆ ఇల్లు కట్టే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా, ఈ సర్కిల్స్ ద్వారా పని సంపాదించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏమైందంటే వీళ్ళు వినయ విధేయతలుగా ఉన్నప్పుడు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళకి పిలిచి పనిస్తారు. పనిచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు పని బాగా నమ్మకంగా చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతకాలం పోయిన తర్వాత ఈ పని చేసుకునే డబ్బులు వస్తుంటాయి కదా. ఏంటంటే రేట్లు వీళ్ళే నిర్ణయించుకుంటారు కాబట్టి వీళ్ళకి డబ్బు అనేది కమిషన్ల ద్వారా ఇతరత్ర ఆదాయ మార్గాలు వస్తుంటాయి. ఇప్పుడు అంతకుముందు పని దొరికితే చాలు అనుకున్న వీళ్ళు కొంచెం డబ్బులు రాగానే ఏమైందంటే వీళ్ళకి ఎక్కడన్నా స్థలాలు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవాలని ఆశ కలగటము, లేకపోతే వాహనాలు కొనుక్కోవడము, కొంచెం మెరుగ్గా బెటర్గా జీవించాలని ఆలోచనతో వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మెయింటెనెన్స్ పెంచుతారు. పెంచినప్పుడు ఈ పని ఇచ్చే వాళ్ళకి అక్కడ అసూయ కలిగింది. కలిగి ఒరే ఈ మన కళ్ళ ముందు మొన్నటిదాకా సైకిల్ దొక్కుంటూ ఉన్నాడు, లేదా మనకు పని అడిగేవాడు, ఇప్పుడు ఇంతలా ఉన్న బిల్డప్ ఇస్తున్నాడని చెప్పి అసూయ కలిగింది. అక్కడే ఇక్కడ మొదలైంది, పతనం మొదలైంది అనమాట. ఈ వర్క్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంత సంపాదించినా స్వతంత్ర వృత్తిలో ఉండేవాళ్ళు ఎదుటి వాళ్ళకి అనుకువగా ఉండాలన్నమాట. అంటే వాళ్ళకన్నా తగ్గి ఉన్నప్పుడే పని ఇవ్వడం జరుగుతుంది. ఈ పనులు ఇచ్చేది ఎవరు? ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులే కదా ఈ బిల్డింగ్లు కట్టుకునేది. వాళ్ళ ద్వారా పని రావాలి. ఇంకా వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మిగతా వాళ్ళు ఎంత టెక్నికల్గా వర్క్ అయినా కానీ అక్కడ ఎవరైతే టాపీ మేస్త్రి ఉంటాడో ఆ కాంట్రాక్ట్ తీసుకుంటాడో వాళ్ళ ద్వారా ఈ వెల్డింగ్ పని కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్ కావచ్చు, ఈ రాళ్ళు పరిచేది కావచ్చు, టైల్స్ పరిచేది కావచ్చు, పెయింట్ కావచ్చు, ఇవన్నీ ఆ మెయిన్ మేస్త్రి ద్వారా లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఈ వీళ్ళు ఎంత పనితనమైనా ఒక మనిషి ఒక ఆధారం మీద వస్తుంది పని. అట్లా రావాలి పని వాళ్ళకి. అప్పుడు వాళ్ళతో కరెక్ట్గా లేనప్పుడు ఇంకా వీళ్ళకి ఏమైందంటే బ్యాడ్ చేసేస్తారు. ఇంకా కొత్తగా ఎవరైతే ఎక్కువ వస్తున్నారు అంటే ఆకలిగా ఉన్నవాడిని చూస్తే పిలిచిస్తారు. ఎందుకంటే వాడు కూడా అప్పుడు వినయ విధేయతలతో ఉంటాడు కాబట్టి. వీడు ఎప్పుడైతే కడుపు నిండే కొంది వీడు మెయింటెనెన్స్ చేస్తాడో వీళ్ళకి వాళ్ళ మీద కోపం వచ్చేసి ఆ పని ఇవ్వడం ఆపేస్తారు. ఇలాంటి క్రమంలోనే కొంతమంది ఏం చేస్తుంటారంటే స్థలాలు కొనేది, ఏదైనా గోల్డ్ కొనేది, కొంచెం మెయింటెనెన్స్ పెంచుతారు. పెంచేసి అందరూ గొప్పగా చెప్పుకుంటారు అనమాట. నేను అక్కడ స్థలం కొన్నాను, ఇక్కడ ఇల్లు కడుతున్నానని. అదే వాళ్ళకి అవముంచింది అనమాట. అసలు బతుకుదూరి మీద ఎఫెక్ట్ కొట్టిద్ది. వాళ్ళు ఉండే ప్రదేశంలో ఒకవేళ కొనుక్కున్నా వీళ్ళెవరు తెలియకుండా కొంచెం ఊరికి దూరంగా కొనుక్కొని ఆ ఇల్లు కట్టేదాకా ఊరికి చెప్పకూడదు. వీళ్ళు ఏంటంటే ఆదిలోని అంశ కోసం ఒక్కసారిగా కష్టాలు పడి 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 ఒక్కసారిగా డబ్బు కళ్ళతో చూసి వీళ్ళు ఏదైనా స్థలాలు కొన్నది, ఇల్లు కట్టేది ఇప్పుడు ఈ పని ఇప్పించే వాళ్ళకి చెప్తారు. వీళ్ళకి చెప్పారు కదా నచ్చదు. అది నచ్చక ఏమైందంటే వాళ్ళు అసలు మొదలయ్యి ఇంకక్కడి నుంచి వీళ్ళ మీద వీళ్ళని తొక్కేయాలని చూస్తారన్నమాట. ఇదే జరిగిద్ది స్వతంత్ర వృత్తిలో ఉండే వాళ్ళకి. ఇది గర్వపడటం వల్ల ప్రమాదం అన్నమాట. చాలామంది చూసారా స్వతంత్ర వృత్తుల్లో ఉండే వాళ్ళు అలా ఎక్కువచ్చి ఇలా పడిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ శిష్యుల వల్లే వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. వాళ్ళ దగ్గర పని నేర్చుకునే శిష్యులు వాళ్ళు మిగతా వీళ్ళందరితో కనెక్ట్లో ఉండి వీళ్ళని మేస్తులను దెబ్బ కొడుతుంటారు అన్నమాట. ఇది ఈ వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ జరుగుతుంటారు. స్వతంత్రంగా జీవించే వాళ్ళు. వ్యాపారస్తులు కూడా అంతే. వాళ్ళ దగ్గర గుమస్తాగా ఉన్నాడు, వాడు పోటీగా పెడతాడు వ్యాపారం. వీళ్ళకి ఏమనుకుంటారంటే బాగా సపోర్ట్గా ఉండాలి అనుకుంటుంటారు. వీళ్ళ జరగడం వల్ల వాళ్ళ కింద ఉండే వర్కర్ల వల్ల వాళ్ళకి దెబ్బ కొడుతుంటారు అనమాట. ఇంకా వీళ్ళు ఏంటంటే వాళ్ళ మేస్త్రి కన్నా తక్కువ పని చేస్తారు, ఎరగాల ఆతృతతో. తక్కువగా చేసి వాళ్ళకి అనుకూలంగా లింగున్నంతకాలం పనిపిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే అనుకూలంగా ఉండరో ఆ రోజు అసూయతో వాళ్ళకి పని ఇవ్వకుండా చేస్తారన్నమాట. ఉదాహరణకు నేను ఒక కథ చెప్తానండి. ఒక బైక్ మెకానిక్ దగ్గర ముగ్గురు కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. ఆ మెయిన్ మేస్త్రి ఏంటంటే ఆయన పైన తిరుగుతూ ఉండి పని తెలిసిన కుర్రోడికి పని అంతా అప్పచెప్పేవాడు. అతను ఏం చేస్తుండేవాడు అంటే అతని కింద వాడిని కొడుతుండేవాడు. కొట్టి సంపాదన బాగా విచ్చలవిడిగా వస్తుండే సంపాదన అక్కడ. ఆ విచ్చలవిడిగా సంపాదన వస్తుంటే
ఆ సంపాదన మొత్తం మేస్త్రికి సగం ఇచ్చి, సగము ఇతని జీతం కూడా సక్రమంగా ఇచ్చేవాడు కాదు. ఏది అతని కింద పనిచేసే కుర్రాడికి జీతం సక్రమంగా ఇవ్వకపోతే కనీసం అతను నా జీతం కూడా ఇతను సక్రమంగా ఇవ్వట్లేదు, ఇంత డబ్బులు సంపాదిస్తున్నాడు నా కళ్ళ ముందే అంటే వాడి కళ్ళ ముందే కదా వీడు అక్కడ సంపాదించే కమిషన్లు కానీ, ఆడ వచ్చే పాత ఇంజిన్ ఆయిల్ అమ్మటం కానీ, లేకపోతే అక్కడ పాత బ్యాటరీలు అమ్మటం కానీ, ఇవన్నీ అతని కళ్ళ ముందు జరుగుతుంటే ఒరే మేస్త్రికి ఇవ్వకుండా మొత్తం వీడే తింటున్నాడు, నాకు ఇక్కడ నేను చూస్తున్నా కూడా నా కళ్ళ ముందు నాకు కనీసం జీతం కూడా ఇవ్వట్లేదు, కనీసం టీ కూడా పెట్టించట్లేదని ఇతను ఏమనుకుంటాడంటే ఇది నా తెలివితేటలు సంపాదించుకున్న వీడికి ఇచ్చేది ఏంది అని మొత్తం తినేస్తూ ఉంటాడు. అలా తినటం వల్ల ఏమైందంటే కొంతకాలానికి ఈ కింద ఉండేవాడికి కడుపులో మంట బాగా కలిగి ఒకరోజు మేస్త్రితో చెప్తుంటాడు, మేస్త్రి గారు మీరు లేనప్పుడు మీకు ఇతను నమ్మి మొత్తం పని అప్పు చెప్తున్నారు, రోజుకి మన షాప్ మీద ఇన్కమ్ ఎంత వస్తుంది, మీకేమో మొత్తం అతను తినేసి ఈ పాతని సిల్వర్ అమ్మేసుకుంటున్నాడు, ఈ పాత ఇంజిన్ ఆయిల్ అమ్మేసుకుంటున్నాడు, పాత బ్యాటరీలు అమ్మేసుకుంటున్నాడు, ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఆదాయం మొత్తం అతనే తినేస్తున్నాడు, మీకు స్వల్పంగా కొంత వేస్తున్నారు, మీరేమో షాప్ తట్టు రావట్లేదు, అంతా నేను చూస్తున్నాను అని మేస్త్రికి రోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మొదలు పెడతాడు. వీడేమనుకుంటాడు పైన తినేవాడు మేస్త్రి పని నా మీద అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక నన్ను తీసేయలే, ఇంకా నేను మొత్తాన్ని ఈ రాజ్యాన్ని ఏలుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వీడు తినే డబ్బు ఉచితార్థంగా తినేది పక్కనోడు చూస్తుంటే వాడు బాగా ఎక్కుతాడు, కడుపులో మండింది. అంటే ఇద్దరు కలిసి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఒకడే మొత్తం సొమ్ము తింటే రెండోడు పోయి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వాడికి బాగా వాటా కరెక్ట్గా ఇవ్వకపోతే ఎవరో పట్టించరు, వాడి దగ్గర ఉండేవాడే పట్టిస్తాడు, బయట వాడికి ఎవరికి తెలియదు కదా అది. అలాగే అక్కడ ఇద్దరు ఉన్నప్పుడు మిగతా వాడికి ఇవ్వకుండా వీడు ఒక్కడే తింటా ఉంటే వీడి కడుపులో మండిద్ది. కొంతకాలానికి చూసి అది మేస్త్రి చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు మేస్త్రి ఏమంటాడంటే సరే వాడిని పంపిస్తా, మొత్తం నువ్వు చూసుకుంటావా మెయింటెనెన్స్ అంటాడు. లక్షణంగా చూసుకుంటాను అంటాడు. ఎందుకంటే వాడి సంపాదన మొత్తం వీడికి వస్తే వీడికి ప్రమోషన్ వస్తుంది కదా, అందుకని వాడిని చిన్నగా వాడి మీద మన సాడీలని చెప్పి వాడిని చిన్నగా బయటికి పంపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇతనికి దెబ్బ కొట్టింది ఎవరు? అతని కింద ఉండేవాడే, మేస్త్రి కాదు కదా, పైన ఉండే మేస్త్రి కదా, అతని దగ్గర కింద ఉండేవాడికి ఇతను వాటా. తప్పు ఏంటంటే ఇతను ఉత్తరంగా వచ్చే సంపాదనలో ఇతనికి వాటా ఇవ్వకపోవడం వల్ల ఇతను మేస్త్రికి చెప్పి అతను బయటికి పంపించాడు. ఆ విధంగా అతను బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఒక మేస్త్రి పేరు మీద డబ్బు సంపాదించుకుని కుర్రవాడు ఎప్పుడైతే స్వతంత్రంగా పెడతాడో అంత డబ్బు రాదు, ఎందుకంటే వాడు మెయింటెనెన్స్ అంతా చేసుకోవాలి కాబట్టి ఆ పేరు రాదు. అప్పుడు ఇతను బయటికి పంపించడానికి అసూయ కలగడానికి కారణం ఏంటంటే ఇతను తినే సంపాదనలో అతనికి వాటా ఇవ్వకపోవడం. ఇతనికి ఈ కింద ఉండే అతనికి ఎందుకు ఆలోచన కలిగిందంటే ఇతను బయటికి పంపించగలిగినట్టే ఆ సంపాదన మొత్తం నేను తినచ్చు కదా అని. అంటే మేస్త్రికి కొంచెం ఎక్కువ ఇచ్చి, అంటే ఆ పాతని నేను అమ్మను, ఆ పాత ఇంజిన్ నేను అమ్మను, అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ వర్క్ చేసుకునే వాళ్ళకి అసూయ ఎక్కువ ఉంటుంది అనమాట. అలా అతను పంపించేసి ఆ తర్వాత ఈ రాజ్యాన్ని వెళ్తూ ఉంటాడు. అయితే ఈ రెండోసారి మేస్త్రి అని మహా తెలియకలోడు. ఎందుకంటే మొదటోడు దెబ్బతిన్నది, అంతకుముందోడు దెబ్బతిన్నది ఈ తర్వాత వచ్చినోడు వల్ల, అంటే వీడి కింద అసిస్టెంట్ వల్లే. అందువల్ల ఈ రెండోసారి చేరిన వాడు తెలివిగా ఏం చేస్తాడంటే నా కింద అసిస్టెంట్ అనేవాడు కొంచెం తెలివిగా ఎవడన్నా కొంచెం తెలివితేటలకు వచ్చే లోపల మేస్త్రితో చెప్పేసి వీడు మనం పనికిరాడు, వీడు సక్రంగా పనికిరాడు అని తీసేపిస్తుంటాడు. ఎందుకంటే వాడు చేసిన పని వీడి కింద వాడు వీడికి చేయకూడదు కాబట్టి. ఇలా తెలివిగా ఆలోచించేసి కొంతమంది సక్సెస్ అవుతుంటారు. ఇంక ఇతని కింద ఎవరు లేకుండా చేసుకొని మేస్త్రికి ఇతనే దిక్కులాగా చేసుకొని ఇట్లా వెళ్ళి డబ్బులు సంపాదించడం మొదలు పెడుతుంటారు అనమాట. ఇలా తెలివిగా ఉండేవాళ్ళు మాత్రమే డబ్బు సంపాదిస్తారు స్వతంత్ర వృత్తుల్లో. చాలామంది వాళ్ళ శిష్యుల వల్లే దెబ్బతింటారు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఇతను ముందు చూశాడు, ఆ తర్వాత చూశాడు, ఆ తర్వాత పంపించాడు, ఆ తర్వాత ఇతను పంపించాడు మేస్త్రి దగ్గర నుంచి. ఇప్పుడు మూడో వాడు ఈ అక్కడ వెళ్తున్నాడు, ఆ షాప్లో ఆ వర్క్లో వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఆ మేస్త్రికి కావాల్సింది ఏంటంటే నమ్మకం ఎట్టగలిగించి, అంటే గతంలో కూడా ఇంజనీరింగ్ మొత్తం అమ్మేస్తాడు, సిల్వర్ మొత్తం అమ్మేస్తాడు, పాత బ్యాటరీలు మొత్తం అమ్మేస్తాడు, అవి కంటికి కనపడే కాదు, షాపుల్లో కమిషన్ మొత్తం తినేస్తాడు. ఇంకా మధ్యలో చేసిన పనులు కొన్ని ఎగరగొడతాడు అనమాట. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, మేస్త్రికి అనుమానం రాకుండా ఏం చెప్పాడు, ఇంజనీర్లు డబ్బా అట్నే పెట్టి అతనికి ఇన్కమ్ చూపిస్తున్నాడు, ఆ సిల్వర్ పాతను అక్కడ పెట్టి అతనికి ఇన్కమ్ చూపిస్తున్నాడు నమ్మకం కలిగించడానికి. అయితే ఇతను తెలివిగా ఎలా సంపాదిస్తున్నాడంటే ఇతని మీద అనుమానం రాకుండా డబల్ కమిషన్ అంటారు. డబల్ కమిషన్ అంటే ఇప్పుడు మేస్త్రి కన్నా కూడా మొత్తం షాపులో తిరిగి వ్యాపారం అంతా తెలిసి పనిచేసేది ఇతనే కాబట్టి డబల్ కమిషన్ అంటే ఎక్స్ట్రా రేట్లు వేయటమో లేకపోతే వస్తువులు ఎక్స్ట్రా పెంచటమో అలా చేసి మేస్త్రికి ఇంతలో ఇవ్వండి కమిషన్, నాకు ఇంత ఇవ్వండి అని ప్రతి ఒక్క కోట్లో డబల్ కమిషన్ పెట్టుకుంటాను అనమాట ఇతను. అంటే అనుమానం రాకుండా. ఆ షాపులో ఎందుకు ఇస్తారు డబల్ కమిషన్ అంటే వీడికి ఆ డబల్ కమిషన్ ఇవ్వకపోతే మేస్త్రికి ఒక కమిషన్, వీడికి ఒక కమిషన్. ఇవ్వకపోతే ఏమైందంటే వీడు పక్కకి వెళ్ళిపోతాడు. వ్యాపారాన్ని మొత్తం నష్టపరిచేది మేస్త్రి కాదు, బిజినెస్ని. అక్కడ మెయిన్ పనిచేసే కుర్రోడు పెద్దవాడు ఎవడైతే ఉన్నాడు సీనియర్ వాడే దెబ్బతీస్తాడు. మేస్త్రి కన్నా బలమైన వాడు అనమాట వీడు. ఇలా
తెలివి కల వాళ్ళు ఇలా సంపాదించుకుంటారు, వాడికి అడ్డు లేకుండా చేసుకుంటారు అనమాట. తెలివి తిక్కుల వాళ్ళు ఏమైందంటే మొత్తం నాకే కావాలని ఎవడికి బాగా పంచకుండా వాళ్ళు ఇలా దెబ్బతినుకోవడానికి అవకాశం కలుగుద్ది అనమాట. ఇలా గర్వపడి ఇట్లా ఉత్తరంగా అంటే ఇట్లా కమిషన్ల మీద సంపాదించిన డబ్బు అంతా తీసుకుపోయి ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడో చాట కొంచెం మెయింటెనెన్స్ ఇస్తారు, వస్తువులు చేయించుకోవటమా, లేకపోతే ఇల్లు కట్టుకోవటమా, లేకపోతే ఏదైనా స్థలం కొనుక్కోవటం. అప్పుడు మిగతా వాళ్ళకి అసూయ కలిగి వాళ్ళకి పని ఇవ్వకుండా చేయటము ఏదో చేస్తారు. ఈ విధంగా ఏ పని మీద అయితే ఈ స్వతంత్ర వృత్తులు వాళ్ళు సక్సెస్ అవుతారో, ఆలోచన లేకుండా ఇల్లు వాకిలి అందరూ కనపడేటట్టు కడతారో, ఆ పనిలోనే దెబ్బతినేదానికి అవకాశం కలిగింది. ఎందుకంటే కష్టపడేవాడు సౌఖ్యంగా ఉంటే ఎవరు చూడలేరు సమాజంలో. కార్మికుడు కష్టపడేవాడు, వాడు ఎప్పుడు కష్టపడుతుంటేనే సమాజం సపోర్ట్ ఇస్తుంది. మొన్న మాకు ఇంటి సామాన్ మోసే అతను బాగా విపరీతంగా 4 మనుషులు వచ్చారు, విపరీతంగా కష్టపడతారు. వాళ్ళు మెయిన్ లీడర్ మేస్త్రి. అతను ఇల్లు ఎక్కడో దూరంగా కట్టుకున్నాడు, అది ఎవరికి తెలియదు. ఎక్కడ ఏ ఇల్లు మారాలన్నా ఏదైనా టౌన్లో అతనే ఫేమస్ అనమాట. అతను మనుషులను తీసుకొచ్చుకొని మారుస్తుంటాడు. నాకు మధ్యలో వేరే వాళ్ళు చెప్పారు, అన్న మీ ఇంటి సామాను మోసే అతను 4 ఇళ్ళు రెంట్కి ఇచ్చాడన్న, అతను 4 ఇంటి ఓనర్లని. చూడండి, అతను 4 ఇళ్ళు కట్టినా 40 ఇళ్ళు కట్టినా అది సమాజంలో కొంచెం దూరంగా ఎడంగా కట్టుకున్నాడు. అదే టౌన్లో కడితే అసూయ కలిగి అతను పని ఇవ్వదు. కానీ అతను ఇప్పటికే ఆ పనిని కొనసాగిస్తున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే 4 ఇళ్ళు కట్టుకున్న ఈ పని అనేది అతనికి తెలిసింది, ఇంకేం చదువు లేదు. అతను చేసి కష్టపడి రెక్కలు చెమటోటి సంపాదించడమే. ఆ పని వల్లే నేను ఆ ఇల్లు కట్టాను, అవి భవిష్యత్తు వృద్ధాప్యంలో ఉపయోగపడతాయి ఆ రెంట్లు. కానీ ముందుగా ప్లాన్ చేసుకొని ఊరికి దూరంగా 4 ఇళ్ళు కట్టుకున్నాడు, ఎక్కడ కాలనీలో. అవి కారణాలు అందరికీ. ఇంకా టౌన్లో అతను వర్క్ అతను చేసుకుంటాడు, అందరితో వినయ విధేయతతో మాట్లాడతాడు. అతనికి 4 ఇళ్ళు ఉందనే గర్వం లేదు, ఎందుకంటే ఆ గర్వం పడితే అతనికి ఎవరు పని చెప్పరు. వినయ విధేయతలతో మాట్లాడి డైలీ 2,000 కాడి నుంచి 2,500 3,000 దాకా సంపాదిస్తుంటాడు. అతని ఇన్కమ్ రోజుకి వచ్చి 2,500. అయినా కూడా అతనికి మీద ఎందుకు అసూయ పట్టలేదంటే అతను కష్టపడుతున్నాడు. అంటే ఇక్కడ అర్థమైంది ఏంది, నువ్వు కష్టపడినంత కాలం నీ మీద జనాలకు అసూయ ఉండదు. ఎందుకంటే వాడు కష్టపడి చెమటొచ్చి డబ్బులు సంపాదిస్తున్నాడు రా, ఊరే సంపాదించట్లేదని. ఇలా జనాలు ఏంటంటే ఎప్పుడు కూడా కష్టపడేవాడు చూస్తే సానుభూతి, వాడు ఎంత సంపాదించుకున్నా కానీ తెలివిగా సంపాదించుకొని వాళ్ళ కళ్ళ ముందు బాగా విలాసంగా మెయింటైన్ చేస్తే జనాలు అంగీకరించలేదు. నువ్వు ఎంత డబ్బు సంపాదించుకున్నా జనాలే బాధపడరు. కానీ నువ్వు డబ్బు ఎవరు వాళ్ళ సంపాదించుకున్నా వాళ్ళ ముందు నువ్వు కానీ బిల్డప్ ఇచ్చి మెయింటెనెన్స్ కానీ చేస్తే వాళ్ళకి అసూయ కలిగి నీ పతనానికి వాళ్ళు పై ఎత్తులు వేస్తారనమాట. ఇది అనమాట. చాలామంది ఈ మోటార్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ ఈ స్వతంత్ర వృత్తిలో వాళ్ళు ఎంత ఆస్తి సంపాదించుకున్నా కానీ వాళ్ళు అణిగి వినయ విధేయతతో ఉంటారు. ఎందుకు గర్వపడరంటే గర్వపడిన రోజు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ పోయింది. రోజుకు 2,000 3,000 4,000 ఇన్కమ్ ఏ ఉద్యోగస్తులు సంపాదిస్తారు చెప్పండి? ఆ పనిని అడ్డం పెట్టుకొని ఆ పని ద్వారా వచ్చే కమిషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక చేతిలో విద్య ఉంటే అలాంటి విద్యలో అసూయ కూడా ఇలాగే ఉంటుంది అనమాట. అందువల్ల ఏమైందంటే వాళ్ళు ఎప్పుడు కూడా వినయ విధేయతలతో ఉన్నంతకాలం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే జనాల ముందు బిల్డప్ ఇచ్చిన ఆస్తి అంతా అది ఇది అన్నారో ఆ రోజే వాళ్ళ పనికి భూస్థాపితమైంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఈ పెద్ద పెద్ద టీచర్లతో వాళ్ళతో మంచి ఫ్రెండ్లీగా ధనవంతులతో మంచి స్నేహంగా ఉంటూ వర్క్ చేసుకునేవాడు. అతను ఏం చేశాడంటే వాళ్ళ కళ్ళ ముందే మెయిన్ రోడ్లో స్థలం కొన్నాడు. ఆ స్థలంలోనే బేస్మెంట్ వేసాడు, ఇంకో ఫ్లాట్ కొన్నాడు. వీళ్ళ ముందు గొప్పగా చెప్పుకోవాడు అనమాట, నేను ఇక్కడ పెద్ద ఇల్లు కడతాను అది ఇది. ఇంకా అక్కడ అతనికి తెలియదు అప్పుడు దాకా అతనికి ఈ గొప్పగా చెప్పిన మాటల వల్ల అతని పనికి ఆటంకం కలిగిద్ది. అతను ఏం చేశాడంటే నాకు పెద్దలు ఇచ్చిన ఆస్తి వచ్చేసింది, అత్తగారి తరఫున అమ్మగారి తరఫున ఈ డబ్బులతో నేను ఇక్కడ ఇల్లు కడుతున్నాను, నేను నాకు గొప్పగా బతుకుతున్నాను చెప్పాడు. కానీ అతనికి పెద్దల తరఫున వచ్చిన ఆస్తి 10 లక్షల రూపాయలు. కానీ అతను సంవత్సరానికి సంపాదించే పని మీద సంపాదించేది సంవత్సరానికి దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షలు సంపాదిస్తాడు. ఎలా అంటే అతను చేసే పనికి అంత విలువైందనమాట. హౌస్ వర్కే చేస్తుంటాడు, వుడ్ వర్క్. అతనికి వచ్చే కమిషన్లు కావచ్చు, పని మీద 10 రూపాయలు ఇస్తే కమిషన్లు 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయి అనమాట. అంటే ఆ పనితనం వల్ల వచ్చే కమిషన్ అట్టు ఉంటుంది అనమాట. మనం 1 లక్ష రూపాయలు లేకపోతే ఒక 5 లక్షల రూపాయలు ఇంటి మంచి పెద్ద ఇంటికి సరుకు ఇప్పిస్తే ఒక 50,000 రూపాయలు కమిషన్ వస్తుంది. 50,000 రూపాయల కమిషన్ ప్లస్ దాని మీద వచ్చే పని 1 లక్ష రూపాయలు వస్తుంది, 1,50,000. సంవత్సరానికి 4 ఇళ్ళు చేసుకుని 6 లక్షలు వస్తుంది. కానీ అది ఈ పెద్ద వాళ్ళు నమ్మకం చెప్తేనే ఇస్తారు పని. ఇప్పుడు నీ చేతులు ఎంత పని ఉన్నా ఇతను మంచి పనివాడు మా ఇంటికి చేశాడని చెప్తేనే ఇస్తాడు. ఇతను ఏం చేశాడంటే వాళ్ళతో కలిసి సమానంగా బిల్డప్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళకి మనసులో ఏం కలిగిందంటే మాకు ఉద్యోగం చేస్తే మాకు వచ్చే జీతం నెలకు 1,00,000 రూపాయలు, వీడు నెలకు 1,20,000 సంపాదిస్తున్నాడు, వీడి పని బాగుందని అసూయ కలిగి ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే తన స్థలాలు కొని ఈ బేస్మెంట్ మీద ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు, అసూయ కలిగి అక్కడి నుంచి పని చేయడం ఆపేశారు. అతనికి పని చెప్పడం అతను ఫ్రాడ్ అది అని చెప్పి బ్యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సమాజంలో ఒక పెద్దవాళ్ళు బ్యాడ్ అని ఎప్పుడైతే చెప్తారో ఇంకా మిగతా వాళ్ళు కూడా నమ్మకం కలగదు. అప్పుడు ఏమైంది, అతనికి
స్థిరాస్తి పెద్దల నుంచి వచ్చిన ఆస్తి గోప్యతగా ఎక్కడో చోట స్థలాలు కొనుక్కొని కనపడకుండా అట్లా పెట్టుకుంటే ఎప్పుడో వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఇల్లు కట్టుకుంటే సమస్య ఉండదు. చిన్న వయసులో ఒక్కసారిగా బంధువుల్లో గొప్పగా ఉండాలని అతని ఈ ప్రయత్నం ఎప్పుడైతే చేశాడో అసూయ కలిగి అతనికి పనులు ఇవ్వకుండా ఆపేశారు. ఇప్పుడు అతను ఆ స్థలాలు అమ్ముకొని తినలేడు, ఇట్లానే పని లేదు, పిచ్చి పడుతుంది అనమాట. అంటే ఆ పని వస్తేనే కదా అతని బతుకు తెరువు ఆ పనే. దానివల్ల ఇతను ఏదైనా చేయాలి. దాన్నే లేకుండా ఎంత చేతుల విద్య ఉన్నా ఆ నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత ఆ పని ఇవ్వరు అనమాట. ఈ చేతుల వృత్తుల వారు పతనం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే విపరీతమైన మెయింటెనెన్స్. ఎవరైతే పనిస్తారో వాళ్ళ ముందే బిల్డప్లు ఇవ్వటం. ఆ బిల్డప్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి నచ్చదు. అందువల్ల నేను చెప్పాను కదా, ఇంటి సామాను ముఠా వాళ్ళు బల్లాబండాలు సామాను మార్చిన వాళ్ళు ఎంత సంపాదించిన అంతే వినయ విధేతలతో ఉంటారో అలా ఉన్నంతకాలం మనకి అలాంటి ఎఫెక్ట్ ఉండదు చేతి వృత్తుల వారికి. మనం ఎప్పుడైతే కొంచెం మనం కష్టపడే తీసుకున్నాం కదా అని అన్నామంటే వాళ్ళు మనకేం చేస్తారంటే బ్యాడ్ చేస్తారు. ఒక మనిషిని బ్యాడ్ చేయాలి, పెద్ద మనుషులు నలుగురు కలిస్తే వాళ్ళు మంచివాడిని కూడా బ్యాడ్ చేస్తారు. కష్టపడి పనిచేసేవాడు ఎప్పుడు కూడా అందరితో అనుకూలంగా వినయ విధేతలతో ఉండాలి. పైగా మన సంపాదన వివరాలు వీళ్ళతో ఎవరితో షేర్ చేసుకోకూడదు. షేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది ఈరోజు వీడియో. స్వతంత్ర వృత్తుల వారు ఒకసారిగా ఎదిగి ఎందుకు డౌన్ అవుతారనేది, పడిపోవడానికి గల కారణాలు అనేది ఈ వీడియోలో విశ్లేషించి చెప్పాను అనమాట. వాళ్ళ కింద ఉండే వాళ్ళ వల్ల, లేకపోతే వీళ్ళు మెయింటెనెన్స్ వల్ల, లేకపోతే పెద్ద వాళ్ళ పట్ల నీకు ఎవరైతే పనిచ్చి చేయించి ఎక్కదీశారో వాళ్ళ ముందు బిల్డప్ చేయడం వల్ల మనం పడిపోవడానికి, దెబ్బతినపోవడానికి కారణాలు అనమాట. ఎదుటి వాడి దగ్గర నుంచి నీకు పని వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు వినయ విధేతలుగా ఉంటేనే నీ పని సక్సెస్ అయ్యేది, లేకపోతే కాదు. నా ఫెయిల్యూర్ స్టోరీ కూడా అదే. నాకు మెకానికల్ ద్వారా పని రావాలి కాబట్టి నేను ఎప్పుడైతే కరెక్ట్గా మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండి నేను పని చేసినప్పుడు నాకు డబ్బులు వస్తాయి కదా, మీకు నేను ఎందుకు తగ్గాలి అని అన్నప్పుడు వాళ్ళకి అసూయ కలిగి నీకు మేము ఇచ్చే పని ఇంకొకరికి ఇచ్చినా మాకు కమిషన్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ఇందాక నేను చెప్పిన విధంగా నాకు పని ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా అలాగా అసూయతో వాళ్ళ ముందు మనం సరిగ్గా బతకడం వాళ్ళకి నచ్చల. అంటే స్వతంత్ర నేను నిజాయితీగా పనిచేసినప్పుడు ఎందుకు లొంగాలని అంటే కుదరదు. ఇక్కడ వినయ విధేయత ఉంటేనే నీకు కష్టపడి పని చేసినా పని ఇస్తారు, లేకపోతే ఎవరు ఇంకొకరికి ఇస్తారు అన్నమాట పని. ఎందుకంటే ఇక్కడ సమాజంలో పని కోసం చాలామంది పోరాటపడుతున్నారు, సంపాదించుకోవడం కోసం చాలామంది ఆరాటపడుతున్నారు. అవకాశం మనం కాదన్న పని ఇంకొకటి రెడీగా ఉంటాడు తీసుకోకపోవడానికి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎంత సంపాదించినా స్వతంత్ర వృత్తుల వాళ్ళు అణిగి ఉంటేనే అందరిలో గనులు అవుతారు, లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. ఇలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.